అంటే ఆ 5 ఏళ్ళు కూడా అమరావతి రాజధాని విషయంలో కానీ లేకపోతే ఏవైతే అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తీసుకురావాల్సిన ప్రత్యేక విషయాలు కానీ సో వాటన్నిటిలో కూడా కొంత విఫలమయ్యారనే కదా 2019లో ప్రజలు మార్పు కోరుకున్నారు అక్కడ, అలా అనుకోవట్లేదా? విఫలమయ్యారనే దానికంటే కూడా అంటే ఫోకస్ పెట్టాల్సిన వాటిలో ఫోకస్ పెట్టలేదు అనేది పబ్లిక్ ఒపీనియన్. అంటే ఇటు కార్యకర్తలను పట్టించుకోలేదు, ఏదో అమరావతి లేకపోతే పోలవరం అవి రెండే తప్ప దాన్ని కూడా అపోజిషన్ వాళ్ళు చక్కగా మార్కెట్ చేసుకోగలిగారు. ఇట్స్ నథింగ్ బట్ మార్కెటింగ్. కరెక్ట్, మంచిగా మార్కెట్ చేసుకోగలిగారు. ఈయనకి ఈ రెండు తప్ప మిగతా పట్టు అని. మిగతా వాటిల్లో కూడా మీరు చూసారంటే ఆంధ్రప్రదేశ్లో 14 to 19 కొన్ని వేల మైళ్ళు సిమెంట్ రోడ్లు, రూరల్ డెవలప్మెంట్ లో బోల్డ్ అండ్ యాక్టివిటీస్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ మీడియా ద్వారా అది ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు. వీళ్ళు ఏం చేసి చెప్పుకోలేకపోయారు. వాళ్ళేమో ఇక ఎంతవరకు ఈయనకి మీ అందరి గురించి పట్టదు, ఈ రెండేను అనేది విస్తృతంగా ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. అదేగాక అతను జైలు నుంచి రావటం, పాదయాత్ర చేయటం, ఒక్క ఛాన్స్ అంటాం, మా ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే ఏముంది అనే టైప్లో జరిగిపోయింది. ఇప్పుడు దానికి రియలైజ్ అయ్యి మళ్ళా ఈ రకమైన వర్డిక్ట్ ఇచ్చారు. అంటే జయరామ్ గారు అప్పుడు 2019 నుంచి 24 వరకు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఈ రకంగా ఉంది. అంటే అభివృద్ధి పరంగా చూసే కంటే ఏదైతే సంక్షేమ పథకాలు అందించే విషయంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. సో అన్ని వర్గాలని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంది. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలరా? అంటే మనకి ఆంధ్రప్రదేశ్ కాదు, భూమి పుట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశాయి. పేదవాడికి సేవ చేయటం అనేదే ప్రభుత్వం యొక్క ధర్మం. అది ఇప్పుడు నీకు నాకు ప్రభుత్వం పెద్ద సేవ చేయాల్సింది ఏం లేదు, అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ చక్కగా ఉంచితే చాలు. పేదవాడికి సపోర్ట్ చేయటం అనేది, పేదవాడికి హెల్ప్ చేయటం అనేది ప్రతి గవర్నమెంట్ చేసే పనే. ఇందులో వీళ్ళు కొత్తగా ఇన్వెంట్ చేసింది ఏమీ లేదు. దాన్ని చక్కగా మార్కెట్ చేసుకున్నారు. చంద్రబాబు గారి టైంలో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. వేరే పేర్లు పెట్టుకున్నారు, కొత్త పేర్లు పెట్టుకుని అమ్మఒడి అని, ఆవడి అని, ఈవడని రకరకాల క్రియేటివ్గా దాన్ని సక్సెస్ఫుల్గా మార్కెట్ చేసుకున్నాం అని ఫీల్ అయ్యారు. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ లో ఫెయిల్ అయ్యారు కదా. ఈ సర్వీస్ యాక్టివిటీస్ అనేది, కమ్యూనిటీ సర్వీస్ అనేది ఎప్పుడూ ఉంది. పేదవాడికి సహాయం చేయటం. నాకు తెలిసి నేను అమెరికా వెళ్ళక ముందు నుంచి కూడా ప్రతి సంవత్సరం మా ఊళ్ళో ఇల్లు కడతానే ఉండేవాళ్ళు, ఇప్పటికే కడతానే ఉన్నారు ఇల్లు. ఏంటంటే ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ దట్. సంక్షేమం ఒకటే చాలదు, అభివృద్ధి కూడా కావాలన్న రెండు సైమల్టేనియస్ గా ఉంటే రాష్ట్రం సస్టైనబుల్ గ్రోత్ ఉండి రెండు చేసుకుంటే బాగుంటుంది అనేది మన దేశం. ఇతనేంటి కంప్లీట్ గా డెవలప్మెంట్ ఆపేసి ఇక సంక్షేమం మీదే డిపెండ్ అయ్యి సంక్షేమమే నాకు మరలా పవర్ లో తీసుకొస్తుంది అనే యాటిట్యూడ్ తో పోయి రిజల్ట్స్ ఏమో ఫెయిల్ అయ్యారు. అంటే ఉచితాలు అనేది మీలాంటి ఎన్ఆర్ఐలు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? అందరికి ఉచితంగా ఇస్తాము లేకపోతే దీంట్లో అమెరికాలో కూడా ఉచితం అనేది ఉంది. ఉచితం లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అఫోర్డబిలిటీ, నాన్ అఫోర్డబిలిటీ, అఫోర్డబిలిటీ లేనాడికి గవర్నమెంట్ హెల్పింగ్ హ్యాండ్ గా ఉండటం అనేది అది వెరీ కామన్. ఇక్కడ కూడా ఉచితం నీడీ పీపుల్ కి సర్వ్ చేయాలనేది డెఫినెట్ గా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. రైట్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా సేవా కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా చురుగ్గా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే దేశంలో ఎక్కడన్నా. పొలిటికల్ గా ఎన్ఆర్ఐస్ పెద్ద ఇన్వాల్వ్ అవ్వరు. పొలిటికల్ గా ఈసారి ఇన్వాల్వ్ అయినంత ఎప్పుడు అవ్వలేదు. సర్వీస్ లో ఎప్పుడు ముందే ఉంటారు. ఏ విలేజ్ లో ఏ కార్యక్రమంలో అయినా ప్రతి ఎన్ఆర్ఐ ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి చేస్తాడు వాళ్ళు విలేజ్ కి. ఎందుకంటే మనం అదృష్టవశాత్తు మనం కంఫర్టబుల్ గా ఉన్నాం కాబట్టి మన ప్రాంతానికి మన ఊరికి ఏదో చేయాలనే కోరిక అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, తప్పకుండా చేస్తూ ఉంటారు. ఈసారి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి ఇక ఇలానే వదిలేస్తే మనం కూడా చేయగలిగినప్పుడు చేయాలి అనే ఉద్దేశంతో అందరం ముందుకు రావటం. ఓకే. ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేవి సర్వీస్ ఓరియంటెడ్ కింద మనం తీసుకోలేమని అంటారా? పొలిటికల్ పార్టీస్ అది ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటున్నాయి సంక్షేమ పథకాలని. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లా తయారైంది. అలా అనుకుంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా ఎవరైనా ఎవరు అతీతులేం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సిస్టమ్ మారాలి. సిస్టమ్ మారాలంటే
ఎంపవర్మెంట్ అవ్వాలి. పబ్లిక్ని ముందు వాళ్ళని ఎంపవర్మెంట్ చేసి సెల్ఫ్ సస్టైనబిలిటీకి తీసుకొస్తే అప్పుడు మనమే డిపెండ్ అవ్వం. మీకు నాకు ఎవడన్నా 2,000 3,000 ఇస్తానన్నాడు అనుకోండి, మాకు వద్దులేరా బాబు ఇంకోళ్ళకి ఇవ్వండి అంట. ఆ పరిస్థితికి తీసుకురావాలి. అది తీసుకురావాలంటే గవర్నమెంట్లు కొంచెం డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి ఇండస్ట్రీస్ తెచ్చి జాబ్ మార్కెట్ ఒక 50,000 సంపాదించుకునే వాడికి మనం 2,000 3,000 ఫ్రీగా ఇస్తానన్నా కానీ నోబడీ